ప్రైజ్ ది లార్డ్. 128వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె నిశ్చయంగా చాలామంది కూడా అనుదినము వారు ప్రార్థించేది ఏంటంటే, ప్రభువా నా కష్టార్జితం వృధా అయిపోతుంది, నేను కష్టపడుతున్నాను కానీ ఆ కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, లేమి కలుగుతుంది అని చెప్పి కలవరపడుతూ ఉంటారు. అందరికీ ఉండే ఆశ ఏంటంటే, నేను కష్టపడిన దానికి తగిన ఫలాన్ని నేను పొందుకోవాలి, నా కష్టార్జితాన్ని నేను అనుభవించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. మీ ఆశ తీర్చబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడు. వారి కష్టార్జితం వారు అనుభవించినట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ కష్టార్జితం వడ్డీలకు పోతుందేమో, అనారోగ్యాలకు పోతుందేమో, ఎంత సంపాదించినా చిల్లు సంచులు వేసినట్లుగా ఉందేమో. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. మీకున్న దాంట్లోనే మీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ప్రభు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుండగా దేవుడు మీ చేతుల కష్టం మీరు అనుభవించినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.